వారసత్వ రాజకీయాలు కాకుండా మున్సిపాలిటీ అభివృద్ధి కోసమే నామినేషన్ దాఖలు చేశానని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కుమార్తె అనన్య అన్నారు. మహిళలు ప్రజాప్రతినిధిగా ఉంటే మహిళల సమస్యలను తీర్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. వికారాబాద్ మున్సిపాలిటీతో పాటు జిల్లా కేంద్రంలోని అనంతగిరిని మంచి టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులందరినీ గెలిపించాలని అనన్య కోరారు. ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది. మా డాడీ శాసనసభ్యుడిగా ఉన్నందుకు నేను ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే మీరు అందరు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఇష్టం కాబట్టి పెట్టిన. ఇప్పుడు మా డాడీ అందరికి అందుబాటులో ఎక్కువ అవ్వట్లేదు కదా శాసనసభ్యుడిగా ఉన్నందుకు. సో నేను ఇక్కడ ఉండి నేను ఇక్కడ హెల్ప్ చేయొచ్చు అని, ఇంకా దగ్గరకు అవుదామని. ఇప్పుడు మా డాడీ అయితే మొగోళ్ళతో మాట్లాడుకోవచ్చు, కానీ నేను ఒక ఆడదాన్ని, ఆడోళ్ళకి ఇంకో కొంచెం సాయం చేద్దామని వచ్చిన. మా అభ్యర్థిని అందరినీ గెలిపిస్తే మంచిది ఉంటుంది. అందరం మంచి సిటీ లాగా చేసుకుందాం. మన వికారాబాద్ ని మంచి టూరిస్ట్ స్పాట్ లాగా చేసుకొని అందరికి జాబ్స్ వచ్చేటట్టు, అందరికి ఉద్యోగాలు వచ్చేటట్టు చూసుకుందాం.